హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ఓలాహాలి హిల్కి వెళ్తున్నాం హైదరాబాద్లో. సో లెట్స్ గెట్ రెడీ. సో లాక్ వేస్తున్నాను. అండ్ ముందుగా అందరికీ హ్యాపీ పొంగల్ గైస్. సో ఇక్కడ అక్క వాళ్ళు ముగ్గులు చాలా బాగా వేశారు. అండ్ మనోడు ఇక్కడ కైట్ పడుకుని రెడీగా ఉన్నాడు. సో లెట్స్ గో. ఫాస్ట్కి వెళ్ళిపోదాం గైస్, ఫ్లాష్ మ్యాన్ లాగా. యాక్చువల్గా అయితే పొద్దున్నే నేను నా బైక్ బయట పెట్టిన, అక్క వాళ్ళు ముగ్గు వేస్తాను చెప్పారు. సో అందుకని బయట పెట్టేసాను. ఈ ముగ్గు కూడా చాలా బాగుంది గైస్. ఇక్కడే పార్క్ చేసాం మన బైక్, ప్లాస్ 350 రాయల్ ఎన్ఫీల్డ్. సో మనం బయలుదేరదాం ఇంకా. గైస్, మౌలా అలీ హిల్ చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వినండి ప్లీజ్. మౌలా అలీ కొండ ఒక కళ, ఒక విశ్వాసం, ఒక చరిత్ర. హైదరాబాద్ మధ్యలో ఆకాశానికి తాకే ఒక కొండ కేవలం ట్రెక్కింగ్ ప్లేస్ కాదు, అది ఒక అద్భుత కథకు సాక్ష్యం. మరియు యాకుట్ అనే ఒక సాధారణ మనిషి కళ ఎలా చరిత్రలో చిపోయింది. అసలు యాకుట్ ఎవరు? ఏమైనా మహానుభావుడా, లేకపోతే రాజా? కాదు, యాకుట్ ఒక సాధారణ వ్యక్తి మాత్రమే. కుతుబ్ షాహీ పాలన కాలంలో గోల్కొండ దర్బార్లో పనిచేసే ఒక సాధారణ ఉద్యోగి మాత్రమే. అతనికి అధికారం లేదు, పేరు ప్రతిష్ట లేదు, సంపద లేదు. ఒక సమయంలో యాకుట్ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదు. ఆశ కోల్పోయాడు. అదే సమయంలో ఒక రాత్రి యాకుట్కు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఆకుపచ్చ వస్త్రాలు ధరించిన ఒక దివ్య పురుషుడు యాకుట్ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య పురుషుడు ఇలా అన్నాడు: గోల్కొండ సమీపంలో ఉన్న ఒక రాతి కొండపైకి రా, నేను అక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నాను. యాకుట్కు ఆ క్షణంలోనే అర్థమైపోయింది ఆయన హజరత్ అలీ గారే అని. మరుసటి రోజు అనారోగ్యంతో ఉన్న యాకుట్ ఆ కళను నమ్మాడు. ఈ సంఘటనను విన్న కుతుబ్ షాహీ సుల్తాన్ ఇబ్రహీం కూలీ కుతుబ్ షా దీన్ని దైవ సంకేతంగా భావించాడు. ఆయన ఆదేశంతో ఆ కొండ శిఖరంపై ఒక దర్గా, ఒక మసీదు నిర్మించబడ్డాయి. ఇప్పటి నుంచి ఆ కొండకు మౌలా అలీ కొండ అనే పేరు వచ్చింది. మనం అయితే వచ్చేసాం గైస్, గూగుల్ మ్యాప్స్ ఉన్న లొకేషన్కి అయితే వచ్చేసాం. బట్ ఇక్కడ ఏం దారి అయితే లేదు గైస్, మొత్తం కొండే ఉంది. సో ఇక్కడ షాప్ నేను అడుగుతాం అడ్రస్. ये रोड चलना जा रही ना, फिर आगे मस्जिद आता, मस्जिद से लेफ्ट ले लो, छोड़ जाओ। यहाँ से पूरा ब्लॉक कर दिए। अब लोकेशन ये भी बता रहे, ये पूरा पहाड़ फिरा था तो अब लोकेशन हो गया। पहाड़ ఠీక్ స్టెప్స్ ద్వారా వెళ్ళే దారి అయితే ఇదే గైస్. కానీ బండి వెళ్ళడానికి దారి ఇంకా మాకు కనిపించలేదు. సో కొందరిని అడిగాం, ముందుకెళ్ళమన్నారు. సో మనమైతే ఫైనల్గా కనుక్కున్నాం గైస్. ఈ చిన్న బజార్ అన్న షాప్ ఆపోజిట్ రోడ్డే గైస్, వెహికల్ వెళ్ళడానికి దారి. ఇక్కడ మెట్లు అయితే చెక్కారు గైస్ కొండపైన, చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇక్కడి నుంచి చూస్తే గైస్ మొత్తం హోల్ సిటీ కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది గైస్ ఇక్కడ నుంచి. మనమైతే రీచ్ అయ్యాం గైస్. ఇదే అనమాట దర్గా. సో ఇది ఎంట్రన్స్. ఇదే గైస్ మెయిన్ దర్గా మౌలా అలీ.
చాలా చాలా బాగుంది గైస్. మౌలా అలీ దర్గా ఒక చిన్న ట్రిప్ లాగా ఉంది గైస్. నాట్ ఓన్లీ ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు గైస్. సో ఇది మా రూమ్ దగ్గర నుంచి అయితే ఒక 35 కిలోమీటర్స్ ఉంది గైస్. సో మా రూమ్ వచ్చేసి ఇక్కడ తెచ్చిపోవాలి ఇలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మేము ఇంకా రిటర్న్ అవుతాం గైస్ రూమ్కి. ఈరోజు ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది గైస్. సో మా ఫ్రెండ్ వాటర్ మీద తీసుకొచ్చాడు. సో తినేసి మనం ఇంకా బయలుదేరదాం. చాలా GT. Thanks for watching guys.